తెలంగాణలో అత్యంత శక్తివంతమైన టెంపుల్ అనమాట. అల్లంపూరు జోగులాంబ టెంపుల్. ఎక్కడి నుంచి ఎన్ని వందల కిలోమీటర్లు ఉన్నాయో, ఎలా రావాలో ఇప్పుడు మనం చూద్దాము. అసలు ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీ అవ్వగానే చాలా టెంపుల్స్ కనిపిస్తాయి మనకు. చాలా పవిత్రమైన ప్లేస్ అనమాట. ఇది ఎంట్రీ అవ్వగానే మనకు శివుడు, అమ్మవారు ప్రత్యక్షమవుతారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. మనకు హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ మహబూబ్ నగర్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కర్నూలు నుంచి 27 కిలోమీటర్ దూరంలో ఉంటుందన్నమాట. ఇంత పవిత్రమైన ప్లేస్కి మనకు జీవితంలో ఒక్కసారైనా మనం అడుగు పెట్టాలని ఉంటుంది కదా. అందరూ చూడడానికి ఉండదు కదా, ఇలా అయినా చూస్తారని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇది శివాలయం టెంపుల్. ఏ గర్భగుడిలో అయినా ఫొటోస్ తీయడానికి అలో లేదనమాట మీకు. అందుకని జస్ట్ ఎంట్రీ వరకు నేను చూపించగలుగుతా. అందుకని నా శక్తికి తగ్గట్టు నేను చూపిస్తున్నాను అనమాట. ఏదో వ్యూస్ కోసం, లైక్స్ కోసం కాదండి. నాకు పెట్టాలి, అప్లోడ్ చేయాలి, కనీసం ఇలా అయినా దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి నేను పెడుతున్నా. ఇది వచ్చేసి ఇలా అమ్మవారి టెంపుల్కి వచ్చేదారి మధ్యలో తుంగభద్ర నది చూపిస్తాను అనమాట. ఈ నది దగ్గర నేను ఎందుకు చూపిస్తున్నా అంటే, ఇక్కడికి వచ్చి చూపిస్తే మీకు వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. మనం ఇంతసేపు వచ్చాం కదా శివాలయం టెంపుల్, అదే అనమాట ఇది. ఇలా నేరుగా వచ్చేసిన తర్వాత ఇలా స్ట్రైట్ తీసేసుకొని మనము అమ్మవారి ఈ టెంపుల్కి అనేది మనకి చక్కగా అనిపిస్తుంది. అంటే పైనుంచి ఇంత క్లారిటీగా అమ్మవారి టెంపుల్, ఇంకా శివాలయము, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పుష్కర ఘాట్ అనేది ఉందన్నమాట. అక్కడ నుంచే తీద్దాం అనుకున్నా అక్కడికి వెళ్ళేసి, కానీ ఈ వ్యూ అనేది అసలు క్లారిటీగా కనిపించదు. ఈ పుష్కర ఘాట్ దగ్గర మనము ఈ కార్తీక మాసంలో అర్లీ మార్నింగ్ వచ్చేసి స్నానాలు చేసుకొని అమ్మవారి టెంపుల్కి ఇంకా శివాలయానికి పూజలు చేసుకుంటే చాలా పవిత్రం కదా. అందుకనే నేను ఈ వ్యూ అనేది చూపిస్తున్నా. తుంగభద్ర నది చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్కి రావాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలండి. కనీసం ఇలా అయినా చూసుకుంటారు అనే అభిప్రాయంతో నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. ఇలా అమ్మవారి టెంపుల్కి వచ్చేసి మనము చూడండి, అమ్మవారి టెంపుల్కి ఇక్కడ చాలా పవిత్రమైన ప్లేసులు, ఇంకా చాలా శిథిలావస్థలో ఉన్న గుడిలు, నెక్స్ట్ వచ్చేసి చాలా స్టోరీస్ ఉన్నాయి. చెప్పాలంటే అసలు ఏ దాంట్లో అయినా సరిపోదు అనమాట. ఇక్కడ కార్తీక మాసం కదా, ఇప్పుడు లైవ్లో సాంగ్స్ కూడా పాడుతున్నారు చూడండి. ఇంత పవిత్రమైన ప్లేస్లో మనము ఒక్కసారైనా అడుగు పెట్టాలి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు అనేది అమ్ముతారనమాట. చూడండి, ఈ టెంపుల్లో కుంకుమార్చనైనా చండీ హోమం అని చేపిస్తారు. మీకు ఐడియా ఉందా? ఆ హోమము ఎన్ని వేలు పెట్టినా మనకు చేసుకోవడానికి టైం అనేది, అంటే ఆ దేవుడు అనేది మన పైన అనుగ్రహం కలగడనమాట. ఇలా మనము అమ్మవారి దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ అమ్మవారి చీరలు కట్టింటారు కదా, అవి మనకు కొనుక్కోవడానికి ఇక్కడ సైడ్ పెట్టారనమాట. మనం అమ్మవారి చీరలు కొనుక్కోవాలంటే మనకు ఎంత అసలు పుణ్యం చేసుకొని ఉండాలి. అందుకనే నెక్స్ట్ వచ్చేసి పక్కనే చండీ హోమం అనేది జరిపిస్తారనమాట. ఇక్కడ మనకు 1000 రూపీస్కే చండీ హోమం అనేది జరిపిస్తారు. మనము చండీ హోమము ఎన్ని చోట్ల ఎన్ని వేల డబ్బులు ఖర్చు పెట్టినా మనకు ఆ దయ అనేది మనకు కల్పించాడు అనమాట దేవుడు. చూడండి, ఇది అమ్మవారి టెంపుల్. ఇక్కడే పక్కనే మనకు చండీ హోమం అనేది హోమం గుండం ఉంటుంది. ఇక్కడ చేయించుకుంటారు అనమాట. అసలు చాలా ఇయర్స్ నుంచి చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు. నేను చాలామంది దగ్గర విన్నాను. అందుకని ఇలా అయినా చేయించుకోగలుగుతారు అనే ఒక్క దాంతో నేను అప్లోడ్ చేస్తున్నా. మనది దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లోనే ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. ఈ ప్రసాదం కూడా మ్యాక్సిమం మేము 1 అవర్ అనేది క్యూ లైన్లో నిలబడ్డామండి. అంతవరకు నేను మొత్తం సైడ్ సీస్ చూపిస్తానని చెప్పేసి వీడియో తీశాను. అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్గానే ఉసిరికాయ చెట్టు అనేది ఉందన్నమాట. ఈ కార్తీక మాసంలో ఉసిరికాయ చెట్టుకు దీపాలు వెలిగించి ఉసిరికాయ చెట్టు కింద మనము వనభోజనం అనేది చేస్తాం కదా. అందుకనే ఇక్కడ చాలామంది భక్తితో ఇలా పూజలు చేసుకుంటున్నారు. అమ్మవారి అనుగ్రహంతో అందరూ చాలా భక్తితో పూజలు చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ టెంపుల్కి చుట్టుపక్కల ఎన్ని శివలింగాలు మనకి ప్రత్యక్షం అవుతాయంటే, అసలు అన్ని శివలింగాలు మనము ఓపికతో చూడాలి. కానీ 1 డే అయినా ఈ టెంపుల్ చుట్టూ చూడడానికి మన కళ్ళు అనేది సరిపోవన్నమాట.
ఈ టెంపుల్ ఇప్పుడుది కాదనమాట. 6వ దశాబ్ద కాలం నాటి టెంపుల్. అందుకనే శిల్పాలు, లింగాలు ఇంకా ఎన్నో విశిష్టత కలిగినటువంటి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అందుకనే ఈ టెంపుల్కి అంత విశిష్టతమైన టెంపుల్ అనమాట. అందుకనే చూడదగ్గ టెంపుల్ కాబట్టి చూడాలని చెప్పేసి నేను చాలా టైం తీసుకొని షూట్ చేశాను. మీరు కూడా అందరు చూడగలరని నా కోరిక. మేము ప్రసాదం తీసుకున్నాం కదా, లడ్డు పులిహోర తీసుకున్నాం. 18 శక్తిపీఠాలలో ఇక్కడ 5వ శక్తిపీఠం అమ్మవారు అనమాట. అంత పవిత్రమైన ప్లేస్. అందరు చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.